నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. శాసన మండలి చైర్మన్ బీఆర్ఎస్ సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి బిగ్ షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తున్న ఫిరాయింపులపై కేసీఆర్ జాతీయ స్థాయిలో పోరాటం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదే సమయంలో గుత్తా మీడియాతో మాట్లాడుతూ పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అనర్హతపై గతంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారమే నడుచుకుంటానని చెప్పారు. అంటే గుత్తా చెప్పిన దాని ప్రకారం బీఆర్ఎస్ అగ్రనేతలు ఎంత గింజుకున్నా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడదని అర్థమైపోయింది. ఇంతకీ విషయం ఏంటంటే, గుత్తా బీఆర్ఎస్ తరపున నామినేట్ అయిన శాసన మండలి చైర్మన్ గుత్తా పదవి కాలం సుమారు 3 ఏళ్లుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే కేసీఆర్ కు గుత్తాకు గ్యాప్ వచ్చేసింది. అందుకనే నల్గొండ ఎంపీగా తన కొడుక్కి టికెట్ కోసం కేసీఆర్ ను కలవాలని గుత్తా ఎంత ప్రయత్నించినా అవకాశం దొరకలేదు. అప్పటికే మొదలైన గ్యాప్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో బాగా పెరిగిపోయింది. ఇదే సమయంలో కొడుకు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. దాంతో గుత్తా కూడా తొందరలోనే కాంగ్రెస్ లో చేరబోతున్నారనే ప్రచారం బాగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నుండి ఫిరాయింపులు మొదలయ్యాయి. ఎమ్మెల్యేలతో మొదలైన ఫిరాయింపులు ఇప్పుడు ఎమ్మెల్సీల దాకా వచ్చింది. ఒకేసారి 6 ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోసం అసెంబ్లీ స్పీకర్ కు, ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని గుత్తాకు బీఆర్ఎస్ అగ్రనేతలు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవటం లేదు. దాంతో వీళ్లతో లాభం లేదని గులాబీ పార్టీ నేతలు హైకోర్టులో కేసులు దాఖలు చేశారు. కోర్టులో కేసు విచారణల మీద విచారణలు పడుతోంది. అందుకనే కాంగ్రెస్ ఫిరాయింపులకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఆందోళనలు చేయాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. అయితే కేసీఆర్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయనో అనుమానమే. ఎందుకంటే తాను అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కూడా పెద్ద ఎత్తున ఫిరాయింపులకు పాల్పడిన విషయం అందరికీ తెలిసిందే. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో టీడీపీ, కాంగ్రెస్, బీఎస్పీల నుండి 4 ఎంపీలు, 25 మంది ఎమ్మెల్యేలు, 18 మంది ఎమ్మెల్సీలను బీఆర్ఎస్లోకి లాక్కున్నారు. ఆ రోజుల్లో టీడీపీ, కాంగ్రెస్ నేతలు ఫిరాయింపులపై ఎంత గోల చేసినా కేసీఆర్ ఏమాత్రం లెక్క చేయలేదు. ఎమ్మెల్యేలను లాక్కోవటమే కాకుండా టీడీఎల్పీ, సీఎల్పీలను కూడా బీఆర్ఎస్లో విలీనం చేసుకున్నారు. అప్పట్లో బీఆర్ఎస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని టీడీపీ, కాంగ్రెస్ నేతలు ఎంత మొత్తుకున్నా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పట్టించుకోలేదు. ఎందుకంటే కేసీఆర్ ఆదేశాల ప్రకారమే అప్పట్లో గుత్తా నడుచుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు. ఇప్పుడు ప్రభుత్వంలో బీఆర్ఎస్ స్థానంలో కాంగ్రెస్ ఉంది. అయితే మండలి చైర్మన్ గా మాత్రం గుత్తానే కంటిన్యూ అవుతున్నారు. ఫిరాయింపులు జోరందుకుంటున్నాయి. మండలిలోని 29 మంది బీఆర్ఎస్ సభ్యుల్లో మెజారిటీ సభ్యులను కాంగ్రెస్ లోకి లాక్కోవాలన్నా, ఫిరాయించిన వారిపై అనర్హత వేటు పడకూడదన్నా కాంగ్రెస్ కు గుత్తా సహకారం చాలా అవసరం. బీఆర్ఎస్ అధికారంలో లేదు, పైగా కేసీఆర్ తో పడట్లేదు. అందుకనే గుత్తా కూడా బీఆర్ఎస్ ను పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ యథేచ్ఛగా ఎమ్మెల్సీల ఫిరాయింపులకు పాల్పడుతోంది. అసెంబ్లీ స్పీకర్ ఎలాగూ కాంగ్రెస్ నేతే కాబట్టి ఇబ్బంది లేదు. గుత్తా నుండి మండలిలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా అంతా మాట్లాడుకున్న తర్వాతే రేవంత్ ఎమ్మెల్సీల ఫిరాయింపులకు గేట్లెత్తినట్లు అర్థమవుతోంది. అందుకనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అనర్హతపై గతంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారమే నడుచుకుంటానని గుత్తా ఇప్పుడు మీడియాతో చెప్పింది. గతంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం అంటే ఏమీ లేదు. కాంగ్రెస్ ఫిరాయింపులను మండలి చైర్మన్ హోదాలో గుత్తా ఆమోదించటమే. గతంలో కేసీఆర్ ప్రోత్సహించిన ఫిరాయింపులను ఆమోదించినట్లే ఇప్పుడు రేవంత్ ప్రోత్సహిస్తున్న ఫిరాయింపులను కూడా గుత్తా ఆమోదించబోతున్నారు. గత నిర్ణయాల్లాగే ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్లోకి ఫిరాయించటాన్ని ఆమోదించబోతున్నట్లు గుత్తా చెప్పకనే చెప్పి కేసీఆర్ కు పెద్ద షాక్ ఇచ్చారని చెప్పాలి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నేత శాసన మండలి చైర్మన్ గా ఎమ్మెల్సీలపై ఎందుకు అనర్హత వేటు వేయటం లేదని జాతీయ పార్టీలు ప్రశ్నిస్తే కేసీఆర్ ఏమని సమాధానం చెప్తారు? 10 ఏళ్లలో కేసీఆర్ ప్రోత్సహించిన ఫిరాయింపుల చరిత్రంతా బయటపడుతుంది. అయినా ఈ విషయం జాతీయ పార్టీల నేతలకు తెలియకుండా ఉండదు కదా. మొత్తం మీద కేసీఆర్ ను తెలంగాణలోనే కాదు జాతీయ స్థాయిలో ఏ పార్టీ కూడా పట్టించుకునే అవకాశం లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు జాతీయ పార్టీ నేతలను కేసీఆర్ లెక్క చేయలేదు కాబట్టి. అందుకని ఫిరాయింపులపై కేసీఆర్ జాతీయ స్థాయి పోరాటం చేసినా, కోర్టుల్లో కేసులు వేసినా, చివరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసినా ఎలాంటి ఉపయోగం ఉండదని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ లెక్కన చూస్తే బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం కావడం ఖాయంగా కనిపిస్తోంది.